హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు అవగాహన అనే టాపిక్ గురించి అయితే చూద్దామండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటింటికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పైనైతే ప్రజలకి అవగాహన అయితే తెలియపరుస్తున్నారు. ఎవరు తెలియచేస్తున్నారు అంటే మన యొక్క సచివాలయం సిబ్బంది. సెక్రటేరియట్ స్టాఫ్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ ఈ యొక్క మొబైల్ నంబర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 9552300009 నంబర్‌ని సేవ్ చేసి, అందులో ఏ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ అనేది తీసుకోవాలి అనేదైతే తెలియపరచడం అనేది జరుగుతుంది. ఎప్పటినుంచి జరుగుతుంది అంటే ఏప్రిల్ 15, 2025 నుంచి ప్రతి ఒక్క సెక్రటరీ స్టాఫ్ ఇంటింటికి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ పైన అవగాహన అయితే తెలియపరుస్తారు. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్‌కిను వాళ్ళ మొబైల్‌లో ఈ నంబర్ రిజిస్టర్ సేవ్ చేసి దాని గురించి ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ అయినా ఎలా తీసుకోవాలి అనేదైతే తెలియపరుస్తారు. మెయిన్‌గా ఏపీ మనమిత్ర సర్వీసెస్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది అంటే గవర్నమెంట్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందరికీ చేరువవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్ మొబైల్‌లోనూ ఈ నంబర్ ద్వారా వాళ్ళు ఈజీగా సర్వీసెస్ అనేటివి పొందగలరు. కాబట్టి ఈ నంబర్ సేవ్ చేసుకునే బాధ్యత సచివాలయం సిబ్బంది పైనైతే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది సిటిజన్స్‌కి చాలా యూజ్‌ఫుల్ కాబట్టి. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలకి ఏవైనా ధృవపత్రాలు, ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగకోకుండా ఒక్క దగ్గర నుండే వాళ్ళ యొక్క మనీ, టైం వేస్ట్ కాకోకుండా ఈజీగా సర్టిఫికేట్ అనేది పొందగలుగుతారు కాబట్టి. ప్రజల యొక్క సౌలభ్యం కోసం గవర్నమెంట్ ఏపీ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్‌నైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, ఈ ఈ క్రమంలోనే వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు స్పెషల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి అంటే ఏప్రిల్ 15 నుంచి. ఇందులో భాగంగా ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఫోన్‌లో ఈ నంబర్ సేవ్ చేసి తర్వాత సర్వీస్ ఎలా తీసుకోవాలి? ఈ నంబర్‌ని ఎలా ఉపయోగించాలి? ఏ విధంగా కైండ్ ఆఫ్ సర్వీసెస్‌ని పొందాలి? అనే దానిపైన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ ఇప్పటికే ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఉంది. ఏపీలోనే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్టేట్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే ఈ నంబర్ ద్వారా 161 సర్వీసెస్ అయితే పొందగలరు. అంటే ఆల్రెడీ ప్రెజెంట్ ఫస్ట్ ఫేజ్‌లోనే 161 సర్వీసెస్ ఈ నంబర్ ద్వారా పొందే విధంగా గవర్నమెంట్ అయితే ఈ యాప్‌ని డిజైన్ చేయడం జరిగింది. లైక్ బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్‌ని మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. అండ్ ఇంకా కొన్ని ఎక్కువ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రెజెంట్. ఫస్ట్ ఫేజ్‌లో అయితే 161 సర్వీసెస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా 254 సర్వీసెస్ అయితే గవర్నమెంట్ అందిస్తోంది. అండ్ ఇంకా చూసినట్టయితే జూన్ 12కి 500 పైగా సర్వీసులు అందించే లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 12కి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా 1000 కైండ్ ఆఫ్ పౌర సేవల్ని ఈ నంబర్ ద్వారా అందించనుంది. అండ్ అలాగే ప్రజల యొక్క వ్యక్తిగత డేటా భద్రతకు ఎలాంటి డోకా లేదని ఈ యాప్ అనేది, ఈ నంబర్ అనేది పూర్తి సురక్షితంగా ఉంటుందని గవర్నమెంట్ స్పష్టం చేసింది. అండ్ అలాగే వాట్సాప్ సంస్థ సహా కానీ ఈ డేటాని ఎవరితో పంచుకోమని చెప్పి వాట్సాప్ వాళ్ళు కానీ వెల్లడించారు. వీటి ద్వారా డిజిటల్ సర్టిఫికేట్‌కి పూర్తి చట్టబద్ధత ఉంటుందని సర్కార్ తెలియజేసింది. అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఉన్నా కానీ ఈ సర్టిఫికేట్ చెల్లుతుందో లేదో అలా లేకోకుండా పూర్తి చట్టబద్ధత ఉందని తెలియజేసింది. ఈ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేటివి ఎక్కడైనా కానీ వాలిడ్ అని చెప్పి స్పష్టం చేశారు. అండ్ అలాగే ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే సుపరిపాలన కోసం. అంటే మెయిన్ సిటిజన్స్ యొక్క సౌలభ్యం కోసం. ఆఫీసెస్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకొని, అమౌంట్ వేస్ట్ చేసుకొని ఇదంతా లేకోకుండా సుపరిపాలన కోసం గవర్నమెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. అండ్ ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్‌లైన్ డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మాత్రమే అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు సార్ పేర్కొన్నారు. అండ్ జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో
అందించగలిగే 500 కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకురావాలని ఆఫీషియల్స్‌కి ఇంట ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ అలాగే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ డబుల్ సెంచరీకి చేరిన సర్వీసెస్. అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఏమో 161 సర్వీసెస్. ప్రెజెంట్ అయితే 254 సర్వీసెస్ అనేటివి గవర్నమెంట్ ద్వారా ఈ మొబైల్ నంబర్ ద్వారా పొందగలుగుతున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి. అండ్ మనమిత్ర సర్వీసెస్ ఎక్స్పాండ్స్ ఇన్ ఏపీ. దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ని ప్రారంభించిన విషయం అయితే తెలిసిందే. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ వచ్చి 9552300009 అనే నంబర్‌నైతే అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇంకా 254 సర్వీసెస్ అని చెప్పాం కదా! అందులో ఏ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి ఈ మనమిత్రలో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దేవాదాయ, సీఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, మున్సిపల్ శాఖ అలాగా అన్ని కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అవ్వడంతో పాటు ఇంకా వాళ్ళ యొక్క సర్వీసెస్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ వంటి సేవలతో పాటు అండ్ ఎక్కడైనా టెంపుల్స్‌లో దర్శనానికి టికెట్ బుకింగ్ కావాలన్నా, అండ్ రూమ్స్ బుకింగ్ కావాలన్నా అండ్ ఈ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా టూరిస్ట్ సమాచారం కావాలన్నా టికెట్ బుకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో, రెవెన్యూ శాఖకు సంబంధించి భూ రికార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 1బి, అడంగల్ అలాగా ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ అయినా ఈజీగా ఈ నంబర్ ద్వారా మనం పొందవచ్చు. అండ్ అధునాతన సాంకేతికతో ప్రజలకు పౌర సేవలను ఇంటి ముంగటికే తీసుకెళ్లడం అనేది వాట్సాప్ సర్వీస్ డెలివరీ ప్లాట్‌ఫారంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పౌర సేవలనైతే ప్రజలకు అందిస్తున్నారు. ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. సో, దేశంలోనే తొలిసారి 161 సేవలు వాట్సాప్ గవర్నెన్స్. సో, ఇది ఇంట్రడ్యూస్ చేసింది మన యొక్క ఐటీ మినిస్టర్ లోకేష్ సార్. సో, ఇప్పుడు ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకడం. ఎక్కడికి టైం వేస్ట్ చేసుకోకుండా. ఒకటే నంబర్. దట్ నంబర్ ఈస్ 9552300009. ఈ యొక్క నంబర్ ప్రతి ఒక్కరికి నోటెడ్ కావాలి. అండ్ ప్రతి ఒక్క సిటిజన్ సౌలభ్యం కోసమే చేశారు. సో, దయచేసి ప్రతి ఒక్క సిటిజన్స్ కోఆపరేట్ చేయండి. ఈ యొక్క నంబర్ సేవ్ చేసుకొని మీరు సర్వీసెస్ అనేటివి ఎక్కడ తిరగకుండా జస్ట్ అవగాహన తెలుసుకొని ఈ విధంగా డిజిటల్ సర్టిఫికేట్స్ అనేటివి మనము మీ యొక్క మొబైల్‌లోనే పొందగలరు అని చెప్పి మనకు గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ ఈ సర్వీస్